హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, మీరు చూడొచ్చు. అలాగే వీడియో లైక్ చేయండి. ఇలా చేశానంటే 10 మందికి షేర్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, టిక్టాక్లో ఒక మంచి వీడియో చూశాను అనమాట నేను. అంటే ఇలాంటి వీడియోలు చాలా వస్తూ ఉన్నాయి, కానీ నాకు ఈ వీడియో నచ్చు కాబట్టి నేను వీడియో చేస్తాను అనమాట. అది చూసి టిక్టాక్లో రియాజ్ అనే ఒక వ్యక్తి, ఆ బ్రదరు ఒక ఆమెకు హెల్ప్ చేయటం, ఆమెకు తోచినంత సాయం చేసి అందరి తరపున ఆమెకు కొంత అమౌంట్ అనేది ఏర్పాటు చేసి ఇంటికి పంపించే ప్రయత్నం చేయడం నాకు చాలా నచ్చిందనమాట. థ్యాంక్ యూ బ్రదర్. నేను థ్యాంక్స్ మాత్రం చెప్పగలను ఈ వీడియో ద్వారా. ఈ వీడియో నీకు చేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ వీడియో చూసేవాళ్ళు వాళ్ళ వంతు సాయం చేస్తారని, అలాగే ఇలాంటి సహాయాలు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో చేస్తానన్నమాట. నువ్వు నా కాంటాక్ట్లో లేవు, అలాగే నీ టిక్టాక్లో నేను చూస్తూ ఉంటాను బ్రదర్. నీ వీడియో చాలా బాగుంటాయి. అలాగే మీతో పాటు జాబీర్ బ్రదర్, ఇంకా మీ టీం అనేది ఒకటి ఉండదు కదా, నేను చాలా రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నా. మీరు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చాలా అంటే చాలా సంతోషం. అలాగే మన ఇండియన్ ఎంబసీ కూడా ఎందరికో సహాయం చేసి కష్టాలు తీరుస్తుంది. కువైట్లో చాలా వరకు ఈ బిజీ లైఫ్లో ఇక్కడికి పనులు చేస్తుంటారు, ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మీరు కొద్దో గొప్ప టైం స్పెండ్ చేసి ₹1 మీరు తిన్నా కానీ వాళ్ళకంటూ ఒక టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసం కష్టపడుతున్నారంటే చాలా గ్రేటు. నాకు అయితే ఈ మధ్యన చాలా రోజుల నుంచి ఈ వీడియో చూస్తూనే ఉన్నా. అంటే ఈ రియాజ్ బ్రో కానీ జాబీర్ బ్రో వీడియోస్ కానీ చూస్తూ ఉంటా. కానీ ఈ మధ్య కొంచెం చిన్న ఇష్యూల వల్ల వీళ్ళు చెడ్డపడుతున్నారని చెప్పి నేను కొంచెం పక్కన పెట్టేశాను అనమాట. ఏం పర్లేదు బ్రదర్, పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, ఇలాంటి సహాయాలు మీరు చేసుకుంటూ పోండి. అదేవిధంగా కువైట్లో కానీ ఇతర కంట్రీస్లో కానీ ఈ గల్ఫ్ కంట్రీస్లో సంఘాలు అనేది ఏర్పంచుకొని సాయం చేస్తున్నారు. అంటే వడ్డీ రాజుల సంఘం, ఎంఆర్పిఎస్ సంఘం ఇలా ఉంటారు కదా, ఇలాంటి సంఘాలు అయితే ఏర్పాటు చేసుకొని ఒక గ్రూప్ అయితే ఫామ్ అయ్యి, ఆ గ్రూప్ ద్వారా ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయటం చాలా అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళకు కూడా నా థ్యాంక్స్ అనమాట. వీలైతే నేను కూడా చేస్తా. అలాగే ఎవరైతే అలాంటి సహాయం చేయాలనుకుంటున్నారో వీళ్ళలో ఎవరైనా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు కూడా సాయం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాలో ఉంటే మన చుట్టాలో లేకపోతే మన బంధువులో ఎవరో మనకు రక్త సంబంధికుల్లో ఎవరో ఒకటి చేస్తారు. కానీ ఇక్కడ వలస వచ్చి ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఇక్కడ జీవిస్తున్నాం అనమాట. మన కుటుంబానికి అండగా ఉండాలనే నేపథ్యంలో ఇక్కడికి వచ్చి మనం మన కుటుంబాన్ని కాపాడుకునేదానికి, అలాగే మనం కూడా డెవలప్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి కష్టపడుతూ సాగిస్తున్నాం. కానీ కొంతమందికి ఆ ఆశలు నిరాశలు చేస్తూ కథ కాస్త అడ్డం తిరుగుతున్నాయి వాళ్ళ లైఫ్లో. అంటే చెడు కార్యక్రమాల్లో పాల్గొనడం, చెడు సావాసాలు చేయడం, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలాంటివి అనమాట. నేను తెలుగులో చెప్తాను, మీకు ఇంగ్లీష్లో అర్థం చేసుకోండి. చెడు అలవాట్లు అంటే మీకు తెలుసు కదా, చెడు అలవాట్లు నేర్పించుకోవటం ఇక్కడ వల్ల చాలా వరకు నష్టపోతున్నారు అనమాట. దయచేసి ఇలాంటి చెడు కార్యక్రమాలను అవాయిడ్ చేసి, మీరు 2 సంవత్సరాలు ఉన్నారా, 3 సంవత్సరాలు ఉన్నారా, 4 సంవత్సరాలు ఉన్నారా, ఒక 5 సంవత్సరాలు ఉన్నారా, ఇలా ఒక టైం అండి ఫిక్స్ చేసుకొని ఈ త్వరగా మీ ఫ్యామిలీని పోషించుకొని అప్పులు తీర్చేసుకొని, మీది ఏదో కొద్దిగా గొప్ప బంగారం లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఏదో సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇలాంటి తప్పుడు పని చేసి జైలు పాలు అవ్వడం కన్నా ఏదో మీరు అనుకున్న గోల్ 50% అయినా రీచ్ అయ్యి క్షేమంగా ఇంటికి వెళ్తే అదే మేలు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొని ఇక్కడ జీవోత్సవంలో ఉండటం కన్నా జైలు పాలు అవ్వటం, అలాగే ఉరి శిక్షలకు కూడా చాలా వరకు అంత దారి తీసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అది మీకు అందరూ తెలిసే ఉంటుంది. టిక్టాక్ మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. సో అలాంటి కార్యక్రమాలకు మీరు దోహదపడకుండా మీరు అనుకున్న టార్గెట్ అయితే మీరు ఫినిష్ చేసుకొని 5 సంవత్సరాల లేకపోతే 3 సంవత్సరాల ఇలా ఫిక్స్ చేసుకొని ఏదో ఇక్కడ జైలు పాలు అవ్వకుండా డైరెక్ట్గా సంతోషంగా మీ ఫ్యామిలీ చూసుకుని అంటే అదే 10,000. కొంతమంది డబ్బు మీద వ్యామోహంతో అక్రమంగా సంపాదించడానికి కొందరు జీవితాలు వాళ్ళ కడుపు కొడుతూ ఉంటారనమాట. ఇది చాలా అంటే చాలా పాపం.
నీలాగే అతను ఇక్కడికి వచ్చాడు, నీలాగే ఇక్కడికి సంపాదించుకోవడానికి నీలాగే బాధపడుతూ ఇలా ఇద్దరు స్టేజ్ ఒకటే. నువ్వు అతను ఇండియాలో ఇక్కడ ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ ఏ దేశంలో లేవు, ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మ్యాక్సిమం మీ ఇద్దరు లైఫ్ ఇక్కడే. కానీ ఒకరు కడుపు కొట్టడం అది చాలా పాపం అన్నమాట. ఒకరి కష్టాన్ని దోచుకోవడం అది ఎప్పటికీ మంచిది కాదు. సో అలాంటి పనులు కూడా మీరు చేయకండి, ఓకేనా? ఇదేనమాట రియాజ్ బ్రో. ఇలాంటి పనులు చేయడం మాకు చాలా ఆనందం, అలాగే నచ్చింది. మీ పర్సనల్ విషయాలు ఏమన్నా ఉంటే మాకు అనవసరం. మనిషి అనేవాడు పుట్టిన తర్వాత లోపాలు అనేది చాలా ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. అతని పర్సనల్ విషయాలు, అతను ఏం చేశాడా, అతను చెడ్డోడా మంచోడా మనకు అవసరం లేదు. అతను చేసే ప్రయత్నాలు సహాయాలే మనకు ముఖ్యం. ఇతనితో పాటు చాలా వరకు కోవిడ్లో కొన్ని సంవత్సరాల నుంచి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను చేసే వీడియోల్లో ఎప్పుడైతే అదే అవకాశం కూడా వస్తుంది దగ్గరలో, వాళ్ళ కోసం కూడా ఒక వీడియోలు చేసి పెడతా ఉంటా. ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ కోసం కూడా వీడియోలు చేసి పెడతా ఉంటాను, ఓకేనా? కానీ ఈ సహాయం చేసేటప్పుడు ఆశించకుండా, ఒకరు కడుపు కొట్టకుండా, ఏదో మీరు కొద్ది ₹1 ₹2 తీసుకున్నా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయొద్దు. ఇది నా యొక్క విన్నపం అన్నమాట. నేనైతే అతను నా కాంటాక్ట్లో లేడు, ఈ వీడియో అతను చూస్తాడో లేదో తెలియదు, కానీ ఈ వీడియో అతను చూడకపోయినా ఈ వీడియో 10 మంది చూస్తారు. కాబట్టి అతను చేసే ప్రయత్నంలో మీరు కూడా 10 మందికి సహాయపడతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియో అయితే ముగిస్తున్నాను అన్నమాట. ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఉంటుంది, అది నొక్కేసి ఆల్లో పెట్టేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నేను హరినాథ్, నమస్కారం.